యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, ఆయనే నిన్ను కాపాడును. ఆమేన్. నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడే మనకు ఆధారము. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే వారిపైన వీరిపైన ఆధారపడుతుంటారు. ఇలా ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు మనకు సహాయం చేయరు. పైగా ప్రతి ఒక్కరిని మనలో ఏదో ఆశిస్తుంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునిపై ఆధారపడితే, దేవుణ్ణి ఆనుకొని జీవిస్తే తప్పక ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుడే నిన్ను కాపాడుతాడు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మనుషులపై ఆధారపడడం మానేసి, మనుషులపైన నమ్మకం పెట్టుకోవడం వదిలేసి, నీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎలాంటి దుఃఖం కలిగినా, సమస్యకు ప్రతిఫలం రాకపోయినా వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవా నీవే నా ఆధారము, నీవే నా దిక్కు, నీవు తప్ప నాకెవ్వరు లేరు, నాకు సహాయము చెయ్యి దేవా, నాకు సహాయము చెయ్యి ప్రభువా అని ఆయనను ప్రార్థించి కన్నీళ్లు పెడుతూ బ్రతిమిలాడినప్పుడు తప్పక దేవుడు నీ మొర, నీ ప్రార్థన, నీ కన్నీటిని చూచి, అయ్యో నా కుమారుడు నాపై ఆధారపడ్డాడే, అయ్యో నా కుమార్తె నన్ను పిలుస్తుంది, ప్రార్థిస్తుంది, కాబట్టి నేను తప్పక నా కుమార్తెకు లేదా నా కుమారుడికి సహాయము చేయాలి, వాళ్ళని నేను కాపాడాలి అని ప్రభు తలంచి వెనువెంటనే నీ యొద్దకు వచ్చే దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్న నీవు ఇంక మీదట ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా, ఏ చిక్కులలో వచ్చినా, ఏ ఇబ్బందులు కలిగినా వెంటనే ప్రార్థించడం, దేవునిపై ఆధారపడడం మొదలుపెట్టు. తప్పక ప్రభు నీకు సహాయం చేసి ఆయనే నిన్ను కాపాడునుగాక, ఆయనే నీకు క్షేమాన్ని, భద్రత కలిగించునుగాక. నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన కృప విస్తరించి ఆశీర్వాద దీవెనలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.